నామము నామిని తీసుకొస్తుంది. శివ అన్న నామంలో ఏమున్నాయి? ద్వౌవర్ణౌ, 2 అక్షరాలు ఉన్నాయి. ఏమిటవి? శివ. నువ్వేమనుకుంటున్నావు? అవి 2 అక్షరాలు శివ అంటే అని కదా అనుకుంటున్నావు. కాదు, నేను నీకు చెప్తున్నటువంటి ప్రబోధానికి అంతటికీ సారమంతా అందులో ఉంది అని గుర్తుపెట్టుకోరా అబ్బాయిని. ఏం చెప్తావంటే, నీ అంతటా నువ్వు సాధన చేసి వెళ్ళలేకపోతున్నావు ఒక చోటికి. నీ దగ్గరికి ఒక హంస వచ్చి వాలింది. కూర్చో, తీసుకెళ్ళిపోతానంది. నువ్వు నీ అంతా నువ్వు నడుచుకుంటూ తిరుపతి వెళ్ళలేవు. తిరుపతి వెళ్ళి రైలు ఎక్కి కూర్చో తిరుపతి వెళ్ళిపోతావు. అలా నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే హంస ఒకటి వచ్చి అక్కడ వాలింది. ఇప్పుడు ఆ హంస అంది, నా మీద కూర్చో, నిన్ను తీసుకెళ్ళిపోతానంది. ఇప్పుడు ఆ హంస మీద కూర్చున్నావు. ఆ హంస కూడా ఏం చేయాలి? నిన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే హంసగమనం అంటారు. ఆకాశమునందు వెళ్ళాలి. ఆకాశం ఇది విష్ణుపదం. ఆకాశం అంటే అంతటా ప్రకాశించేది. వెళ్ళాలంటే ఆ హంస రెక్కలు అల్లార్చి వెడుతుంది. రెక్కలు ఊపితే కదులుతుంది. నిన్ను పరమపదం చేర్చగలిగినటువంటి ఆ హంస 2 రెక్కలు శివ, 2 అక్షరాలు. అది నువ్వు పట్టుకోవడం, ఆ హంస మీద కూర్చుని ప్రయాణం మొదలుపెట్టినట్టే. నీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, మిథ్య, ఆరోపణ, జగత్తు, బ్రహ్మము ఇవన్నీ నీకు అర్థం కాకపోతుంటే, విన్నవన్నీ మరిచిపోతుంటే, నీ ఆచారం, నీ రజోగుణం, నీ తమోగుణం నిన్ను పట్టుకోకుండా చేసేస్తుంటే బెంగ మాత్రం పెట్టుకోకు. శివాను. అందుకని అవి ఏం చేస్తాయి అంటే పరపదనయద్ధం సగరుతవు. నిన్ను ఎక్కడికి ఇవన్నీ తెలుసుకుంటే చేరుతావో అక్కడికి చేరడానికి తీసుకెళ్ళేటటువంటి హంస యొక్క 2 రెక్కలవి. కాబట్టి ఒరే అబ్బాయి, శివ అంటే 2 అక్షరాలు అనుకోకు. ఇదేంటండి వాళ్ళకేమో గంటలు రోజులు సంవత్సరాలు చెప్పి నాకేమో 2 అక్షరాలు చెప్పి వదిలేశారు అనుకుంటున్నావేమో. వాళ్ళు అలా మెల్లిగా బయలుదేరి వచ్చే లోపల నువ్వు ఇది ఎక్కెళ్ళిపోతావు. కాబట్టి హంసకి 2 రెక్కలు రాయివి. అంతేనా? కాదు. అవి తటౌ సంసారాబ్ధేర్ నిజ విషయ బోధాంకురదలే. సంసారం అనేటటువంటి పెద్ద సముద్రం. ఈవల ఒడ్డున నించున్నారు. గురువుగారి దగ్గర నించోవడం ఈవల ఒడ్డున నించోవడమే. గురువుగారి దగ్గర నించున్నంతసేపు సముద్రం తడపదగా. మళ్ళీ గురువుగారి దగ్గర నుంచి దూరం అవగానే అయోమయాలు, రజోగుణాలు, తమోగుణాలు వచ్చేస్తే మళ్ళీ సంసారంలో దిగబడిపోయాడు. సముద్రంలో దాటేస్తే అవతల ఒడ్డు. అవతల ఒడ్డునున్నా పర్వాలేదు, భగవంతుని చేరిపోయావు. యువతల ఒడ్డునున్నా పర్వాలేదు, గురువుగారి దగ్గర ఉన్నావు. మధ్యలో సముద్రంలో మాత్రం మునిగిపోకూడదు. ఒడ్డే. యువతల ఒడ్డా అవతల ఒడ్డా అడక్కవు. అవతల వాడికి యువతల ఒడ్డు, యువతల వాడికి అది అవతల ఒడ్డు. ఆ ఒడ్డు నుంచి దాటవలసిన వాడు ఈ ఒడ్డు చేరాలి. ఈ ఒడ్డు నుంచి ఉన్నవాడు సముద్రం దాటితే ఆవలి ఒడ్డును చేరాలి. ఒడ్డును చేరితే సముద్రం లేదు. అవునా? ఎంత సముద్రమైనా 2 ఒడ్లు ఉన్నాయా? అటో తీరం ఇటో తీరం ఉన్నాయా? అవే శివ. అవి పట్టుకో, నువ్వు తీరంలోనే ఉన్నావు. వాళ్ళు దాటడానికి వెతుకుతున్నారు, నువ్వు ఆ 2 పట్టుకో, ఎప్పుడూ తీరంలోనే ఉన్నావు. ఇంక నీకు ఎందుకు రమ్యంగా? నీకు అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, ఎందుకు అంత తాపత్రయం? కాబట్టి తటౌ సంసారాబ్ధేర్ నిజ విషయ బోధాంకురదలే. ఆత్మజ్ఞానము అంకురించేటప్పుడు వచ్చేటటువంటి 2 పచ్చటి ఆకుల జంట శివ. అంటే ఇన్ని విషయాలు తెలుసుకొని ధ్యానము చేసి భక్తితో కర్మాచరణం చేస్తే లోపల నుంచి ఆత్మజ్ఞానము బీజములోంచి అంకురిస్తే, మొట్టమొదట చూడండి, విత్తనంలోంచి చిన్న మొక్క రాగానే 2 చిన్ని ఆకులు వస్తాయి. 2 చిన్ని ఆకులు వస్తాయే, అలా ఆత్మజ్ఞానము అంకురించినప్పుడు వచ్చిన 2 ఆకులు శివ. అంటే నువ్వు చేరిపోవలసిన చోటికి చేరిపోతున్నావు, చెట్టు పుట్టేస్తోంది. కాబట్టి ఇంక దేనికి భయం నీకు? అట్లాగే శృతేరంతర్గోపాయితపర రహస్యౌ హృదిచరౌ. వేదంలో దాచబడినటువంటి 2 గోప్యమైన రహస్యాలు ఉన్నాయి. అవి అర్థం కావడం అంత తేలిక కాదు. మాయా, బ్రహ్మం, అవి నీకు అర్థమైపోయాయని గుర్తు ఏంటంటే శివ. నీకు వేదరహస్యం అర్థమైపోయిందని గుర్తు. ఆ 2 నీకు తెలిసిపోతే శివ అంటావు.
కాబట్టి అది పట్టుకోరా, 2 అక్షరాలు పట్టుకో చాలు, అంతేననుకుంటున్నా.